ఒక తండ్రి పూజ కోసం తన 10 ఏళ్ల కుమారుడు రమేష్ని పిలిచి, రమేష్, ఈ 50 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్ళి అరటిపళ్ళు తీసుకొస్తావా పూజ కోసం అన్నాడు. వెంటనే రమేష్ బజార్కి వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఓ తల్లి కొడుకులు ఆకలితో అలమటిస్తూ తినడానికి ఏదైనా ఇమ్మని దాటిపోయేవారిని దీనాతి దీర్ణంగా ప్రాధాయపడడం చూశాడు. అప్పుడు రమేష్ వారి వద్దకు వెళ్ళాడు. ఆకలితో బాధపడుతున్న ఆ బీద పిల్లవాడి చూపులు రమేష్ చేతిలో ఉన్న అరటిపళ్ళ మీదనే నిలిచి ఉండడం చూశాడు. అప్పుడు రమేష్ వారి ఆకలి బాధను ఎలాగైనా తీర్చాలనే తలంపుతో తండ్రి పూజ కోసం తమ్మన్న అరటిపళ్ళను వారికి ఇచ్చేశాడు. అలాగే కొంత దూరంలో ఉన్న కుళాయి వద్దకు వెళ్ళి నీటిని తెచ్చి వారికి ఇచ్చి వారి దాహాన్ని కూడా తీర్చాడు. ఆకలి బాధ తీరిన ఆ తల్లి కొడుకులు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఒక మంచి పని చేశాననే తృప్తితో రమేష్ ఇంటికి తిరిగి వెళ్ళాడు. వట్టి చేతులతో వచ్చిన రమేష్ని చూసి అతని తండ్రి, రమేష్, అరటిపళ్ళేవి అన్నాడు. అప్పుడు రమేష్, నాన్నగారు, నేను మంచి ఫలం తెచ్చాను, కాకపోతే అది కళ్ళకు కనపడదు అని చెప్పి జరిగిన సంఘటనను తండ్రికి వివరించాడు. తండ్రి తన కుమారుని మంచితనాన్ని మెచ్చుకొని తనకు తగిన కొడుకు లభించాడని, తన జన్మ సాధ్యమైందని ఆనందించాడు. ఆనాటి నుండి తండ్రి కొడుకుల మధ్య అనురాగం మరింత పెరిగింది. వారి జీవితం అద్భుతంగా కొనసాగింది. చూసారా, త్యాగం వల్ల వెలకట్టలేని ఫలితం, ఆనందం కలిగాయి. మంచి కర్మలు చేస్తే మంచి ప్రతిఫలాలను అందుకోగలం. చిన్నపిల్లలలో సహజంగా ఉండే మంచి భావాలను పెద్దలు గమనించి ప్రోత్సహించాలి. భగవంతుడు కూడా మన నుండి కోరుకునేది వాడిపోయే పుష్పాలను, కుళ్ళిపోయే ఫలాలను కాదు, సచ్చింతలనే పుష్పాలను, సత్కర్మలనే ఫలాలను మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి అందరికీ షేర్ చేయగలరు. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.